శ్రామిక వర్గాలకు వెన్నుదన్నుగా ఉంటూ మరి సామాజిక కార్యక్రమాల్లో సమస్యలలో నేనున్నానంటూ మరి మన జిల్లా ప్రజానికానికి ఎంతో అండదండగా ఉంటూ అన్ని విధాలుగా మరి నేనున్నానని చెప్పేసి అభయహస్తం ఇస్తున్నటువంటి సాబీర్ గారు మన మధ్య ఉన్నారు. ఈరోజు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని మనం విందాం. సాబీర్ గారు. 27th ఈరోజు ప్రతిభా విద్యాలయం 27th యానివర్సరీ డే 27వ వార్షికోత్సవ సందర్భంగా అనేక కార్యక్రమాల ఒత్తిడితో ముందు కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొవాలనే ఒక ఉద్దేశంతో మా మిత్రులు సోదరులు బాబా గారి ఆహ్వానం మేరకు మీ వద్దకు రావటం జరిగింది. ప్రతిభా విద్యాలయం 27 సంవత్సరాలు పూర్తి చేసుకొని అనేక మంది చండ్రుగుండ, జులూరుపాడు లేదా ఇప్పుడు గత చండ్రుగుండగా ఇప్పుడు అన్నపురెడ్డిపల్లి మండలంగా ఉన్న ఈ 3 మండలాల్లో అనేక మంది సామాన్యమైనటువంటి కుటుంబాల నుంచి ఒక ఉన్నత స్థితికి విద్యార్థులను తీసుకెళ్ళినటువంటి చరిత్ర ప్రతిభా విద్యాలయానికి ఉన్నది. ఇది అతిశయోక్తి కాదు, ఇది పొగడ్త కాదు. హైదరాబాదులో 1వ తరగతి చదవటానికి సంవత్సరానికి 4 లక్షల రూపాయలు తీసుకునే పాఠశాలలు ఉన్నాయి. ఈ విధంగా విద్య ఒక ఖరీదైనటువంటి వస్తువుగా మారిపోయినటువంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంలో ఒక ప్రైవేట్ పాఠశాలగా చాలా తక్కువ ఫీజులతో దీన్ని రన్ చేయటం అనేది ఒక పెద్ద యజ్ఞం. బాబా గారితో అనేక సార్లు మాట్లాడినప్పుడు ఇది కేవలం ఈ పాఠశాల మన దేశానికి, మన ప్రాంతానికి అనేక మంది మంచి నాగరికత తెలిసినటువంటి సమాజానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తులను తయారు చేయడానికి ఉపయోగపడాలి తప్ప ఇది వ్యాపార ధోరణితో నడిచే పాఠశాల కాదని వారు అనేక సందర్భాల్లో చెప్పారు. అందుకని ఈ ప్రతిభా పాఠశాల ఆ పద్ధతిలోనే ముందుకు సాగాలి. ఎందుకంటే మన దేశానికి స్వతంత్రం వచ్చి 84 సంవత్సరాల కాలం పూర్తయిన నేపథ్యంలో ఇంకా ఈ దేశంలో అసమానతలు ఉన్నాయి. అవి ఆర్థిక, సామాజిక రంగంలో, మేధో రంగంలో, విద్యా రంగంలో, అనేక రంగాల్లో ఇంకా మనుషుల మధ్య తీవ్రమైనటువంటి అభిప్రాయాలు లేదా ఒకరి మధ్య జీవన మధ్య తేడాలు ఉన్నాయి. ఇవన్నీ రూపుమాపబడి ఈ దేశం అందరం సామాజికంగా, ఆర్థికంగా, నాగరికతగా సమానంగా ముందుకు సాగాలంటే విద్య ఒకటే సాధనం తప్ప మరొకటి కాదని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి వ్యక్తులు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి గత కొద్ది రోజుల వరకు ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం వరకు ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ నాయకులు ఎవరిని చూసినా ఈ దేశంలో అన్ని రంగాల్లో వాళ్ళ యొక్క ముద్ర ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం చూసినప్పుడు వాళ్ళందరూ చాలా అతి సామాన్యమైనటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. డాక్టర్ అబ్దుల్ కలాం ఒక చేపలు పట్టుకునే కుటుంబం నుంచి వచ్చాడు. అంబేద్కర్ ఒక చెప్పులు కుట్టుకునే కుటుంబం నుంచి వచ్చాడు. కానీ వాళ్ళ ప్రపంచం మొత్తం అంబేద్కర్ గురించి మాట్లాడుతుంది, ప్రపంచం మొత్తం డాక్టర్ అబ్దుల్ కలాం నుంచి మాట్లాడుతూ ఉంది. కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ చదువులో ముందున్నారు. అందుకని విద్య ఒకటే సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది, ఒక మనిషిని పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. అందుకే అటువంటి విద్యారంగం ఇవాళ ప్రధాన రంగంగా మారాలి. మేమందరం రాజకీయాలుగా అనేక అభిప్రాయాలు, ఒకటి విద్య, వైద్యం, ఈ రెండు ప్రజలకి మరింత దగ్గరగా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం మనం అందరం మన యొక్క ప్రయత్నాలు సాగిద్దాం. బాబా గారి నాయకత్వాన ఈ ప్రతిభా పాఠశాల భవిష్యత్తులో ఈ చండుగుండ ప్రాంతంలో, ఈ అన్నపురెడ్డిపల్లి 2 మండలాల్లో మరింత మంది విద్యార్థుల్ని, సామాన్య కుటుంబాల విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యను అందించే ఈ యజ్ఞంలో ముందుకు సాగాలి. దీంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఒక పాఠశాల నడపాలంటే చాలా తక్కువ ఫీజులతో నడపాలంటే అనేక రుగ్మతలు వచ్చినాయి. తల్లిదండ్రుల్ని పిల్లలు చూడనటువంటి స్థితి చూస్తూ ఉన్నాం. అన్నదమ్ముల మధ్య
వైరుధ్యం చూస్తూ ఉన్నాం. కులం పేరిట, మతం పేరిట, భాష పేరిట, జాతుల పేరిట ఒక ద్వేష భావన మానవుల్లో వస్తూ ఉంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా మనం పనిచేయాలి. ఇవన్నీ తీసుకొచ్చే వాళ్ళు ఎవరంటే చదువు లేని వాళ్ళు కాదు. చదువు లేని ఒక గ్రామంలో ఉన్న వాళ్ళు ఏ కులమైనా మతమైనా బాబాయ్, పిన్ని, పెదనాన్నని మనం కలిసిమెలిసి ఉంటాం. కానీ బాగా చదువుకున్నటువంటి వాళ్ళ నుంచే ఈ జాడ్యాలు వస్తున్నాయి. ఇవి రాకుండా ఉండాలంటే పాఠశాల స్థాయిలోనే మన పిల్లల మధ్య ఏకాత్మ భావన రావాలి. మానవులంతా ఒకటే అనేటటువంటి భావన రావాలి. మన ఆచార సాంప్రదాయం మననే విజయారెడ్డి అని ఒక తల్లి 2 పిల్లలతో ట్రైన్ కింద పడి చనిపోయింది, మీరు అందరూ చూశారు. అంటే మానసికమైన ధైర్యం మనం కోల్పోకూడదు. అందుకే ప్రతి మనిషిలో మానసిక ధైర్యం, నైతిక ధైర్యాన్ని ఈ విద్యాలయం నుంచే రావాలి. అందుకని ప్రతిభా విద్యాలయం చదువుతో పాటు ఒక పరిపూర్ణమైనటువంటి మనిషిని అందించే ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక సరైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని, మనందరం ఒకటే అనే భావనని, మన మధ్య ఎలాంటి ద్వేష భావనలు ఉండటానికి వీల్లేదు. అందరూ అందరినీ గౌరవించేటటువంటి ఒక తత్వం. తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, తోటి సమాజాన్ని ప్రేమించాలి, బాధలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. అందుకే మానవుడు ఎక్కడ సంతృప్తిగా ఉంటాడంటే సామాజిక. మేమందరం మీలాగనే, మేము పెద్ద వయసున్న వాళ్ళం కాదు. నా వయసు 48 సంవత్సరాలే. కాబట్టి నేను విద్యార్థులుగా ఎంఏ చదువుకున్నా. ఈ చన్నగుండ, ఎర్రగుంటలో కూడా విద్యార్థి ఫెడరేషన్ ఉద్యమాలు ఇక్కడ తిరిగిన. మనందరం ఏ రంగంలో ఉన్నా, అది విద్యారంగమైనా, రాజకీయ రంగమైనా, వ్యాపార రంగమైనా, ఒక రైతు అయినా, మనం నొప్పిని భరించాలి. బాధని భరించగలిగినప్పుడు సుఖాలు మనకు వస్తాయి. నేను ఒక మాట, లక్ష్మీనారాయణ గారు మొన్న ఆయన మీటింగ్కి వెళ్తే ఒక మాట చెప్పారు. 2 రాళ్ళు ఉన్నాయి ఒక చోట. ఒక శిల్పి వచ్చి ఒక రాయిని అడిగింది, నిన్ను చెక్కి నేను మంచి శిల్పాన్ని తయారు చేస్తా, నువ్వు రెడీ అని అడిగండి ఒక రాయిని. నొప్పి బాగుంటుంది అంటే బాగా నొప్పి ఉంటుంది. ఆ నొప్పిని నువ్వు భరించాలంటే నాకు శిల్పం వద్దు, ఏమొద్దు, నన్ను ఇట్లా వదిలే అని ఒక రాయి అన్నది. ఇంకో రాయి, నొప్పినైనా భరిస్తా, నన్ను శిల్పం చేయమంటే మరొక రాయిని శిల్పంలాగా చాలా ఉలితో కొట్టి చెక్కిండు. ఆ శిల్పాన్ని పూజించడానికి మందిరంలో పెడితే రోజుకి 100 మంది పాలాభిషేకం చేసి పూలేశారు. ఆ శిల్పం ముందు కొబ్బరికాయ కొట్టడానికి 2వ రాయిని అక్కడ పెట్టారు. ఈ 2వ రాయి జీవితాంతం ఆ కొబ్బరికాయ నొప్పి భరిస్తూ ఉంది. కానీ Big round of applause. All the parents.